విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పాటవుతుంది. జనవరి 13వ తేదీన ఇయర్ ప్రతిసారి ప్రస్తావించకపోయినా గుర్తుపెట్టుకోండి 1969. ఓకే, 1969 జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడుతుంది. ఇదే రోజున విద్యార్థుల పరిరక్షణ సమితి, విద్యార్థుల పరిరక్షణల సమితి, ఇక్కడ మీకు అర్థమైపోవాలి. ఇప్పటి వరకు విద్యార్థులందరూ ఒక సమూహంగానే ఉన్నారు. దేనికైనా కూడా ఏ నిర్ణయం తెలియజేసినా కూడా అందరి అంగీకారం ఒకటే ఉండేది. కానీ ఇప్పటి నుండి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల లోపల 2 గ్రూప్స్ ఏర్పడ్డాయి. చివరికి వాళ్ళ లోపల వాళ్ళకే భేదాభిప్రాయాలు ఏర్పడినటువంటి పరిస్థితిని మనం ముందు చూస్తాం. సో జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది అంటున్నాం. ఈ విద్యార్థుల కార్యాచరణ సమితి ఎవరైతే ఏర్పడ్డారో వీళ్ళ యొక్క లక్షణం ఏంటంటే సపరేట్ స్టేట్, అంటే రాష్ట్రాన్ని విడగొట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిసి ఉన్నాం కదా, ఉమ్మడిగా ఉన్నాం కదా, రాష్ట్రాన్ని విడగొట్టుకోవాలి. సో విద్యార్థి కార్యాచరణ సమితి యొక్క లక్ష్యం అది. కానీ ఇదే రోజున విద్యార్థుల పరిరక్షణల సమితి ఏర్పడింది అంటున్నాం. వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సేఫ్ గార్డ్స్, పరిరక్షణలు, కేవలం పరిరక్షణలు అమలైతే చాలు, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు. వాళ్ళదేమో విద్యార్థుల కార్యాచరణ సమితి లక్ష్యం ఏంటి, వాళ్ళు ఏమడుగుతున్నారు, సపరేట్ స్టేట్ అడుగుతున్నారు. మాకు పరిరక్షణలు కాదు, అసలు ఫస్ట్ మేము రాష్ట్రాన్ని విడగొట్టుకుంటే అప్పుడు మాకు కావాల్సినవన్నీ మేము చేసుకుంటాం అని వాళ్ళు అంటున్నారు. విద్యార్థుల పరిరక్షణల సమితి వీళ్ళేం కోరుకుంటున్నారు, రాష్ట్రాన్ని విడగొట్టడం అవసరం లేదు, కానీ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా 14 అంశాలు ఉన్నాయి కదా, వాటిని పరిరక్షణలు అన్నాం కదా, ఆ పరిరక్షణలు అమలు చేస్తే చాలు అని చెప్పేసి విద్యార్థుల పరిరక్షణల సమితి కోరుతుంది. ఫైనల్గా ఇక్కడ విద్యార్థుల కార్యాచరణ సమితికి లీడర్ ఎవరనంటే మెడికల్ స్టూడెంట్ అయినటువంటి మల్లికార్జున్. విద్యార్థుల కార్యాచరణ సమితికి లీడర్. తర్వాత ఇక్కడ విద్యార్థుల పరిరక్షణ సమితికి లీడర్ ఎవరనంటే వెంకట్రామిరెడ్డి. విద్యార్థుల పరిరక్షణల సమితికి అధ్యక్షుడు ఎవరంటే వెంకట్రామిరెడ్డి. గుర్తొచ్చాడా వెంకట్రామిరెడ్డి? ఇంతకు ముందు డేట్లో చూసినాం కదా, జనవరి 12న ఉస్మానియా యూనివర్సిటీ